హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో ట్రైన్ టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ యొక్క ఎపిసోడ్ 1 రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే స్ప్రింగ్ 2024లో ఒక యానిమే అనమాట. ఇది ఏప్రిల్ 1వ తారీఖే అంటే నిన్నే రిలీజ్ అయింది. సేమ్ మనకి నిన్న రివ్యూ ఇచ్చాను కదా రీమాస్టర్ తెలుగు డబ్బు. సో ఆ రీమాస్టర్ తెలుగు డబ్బు రివ్యూ ఎపిసోడ్ ఎండ్ ఆ వీడియో ఎండ్ వరకు చూస్తుంటే మీకు అర్థమయ్యేది దీని గురించి మాట్లాడదాని చెప్పాను. అది చూడండి అని చెప్పి. సో అందుకే ఈ వీడియో చూస్తారని ఈ యానిమే ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యానిమేని నాకు కూడా తెలియదు వస్తుందని చెప్పి అండ్ దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ వన్స్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ కలిగింది యానిమే మీద. లైక్ లిటరల్లీ సీజన్ మొత్తం చూసేస్తే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎలా అయినా ఉండనియండి. కానీ నాకైతే ఒక బ్రీఫ్ ఐడియా వచ్చింది ఇది ఎలా ఉండబోతుందని చెప్పి. స్టిల్ నాకు స్టోరీ మీద ఇంకా ప్రాపర్ ఐడియా రాలేదు. అసలు ఎందుకు జరిగింది, అసలు మొత్తం ఒక చోటేనా లేకపోతే వరల్డ్ మొత్తం అంతే అవుతుందా ఏంటి అని చెప్పి ఇంకా ప్రాపర్ ఐడియా రాలేదు. సో దీని యొక్క ప్రెమిస్ ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ నేను ఏమీ రివీల్ చేయను, జస్ట్ ఒక ఇలా ఉంటుందని చెప్తా. ఎందుకంటే ఈ స్టోరీ చాలా యూనిక్గా ఉంది, మీరు చూస్తేనే మీకు ఇది నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే కల్చరల్లో ఉంది అవైలబుల్గా, చూడాలనుకుంటే అక్కడి నుంచి చూడండి. తెలుగు డబ్బు లేదు. నాకైతే ఇది చూడగా అనిపించింది ఏంటంటే గాడ్స్ గేమ్ రీప్లే యానిమే ఎందుకు తీసుకొచ్చారో దానికంటే ఇదే బాగుంది కదా, ఇంత మంచి యానిమేని ఎందుకు తీసుకున్నారో తెలుగు డబ్బు అనిపించింది. రైట్స్ వల్ల మనం ఏం చేయలేము అనుకోండి. ఇక దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోదాం, తర్వాత ఎపిసోడ్ 1 రివ్యూకి వెళ్ళిపోదాం. సో ఇది చూసుకుంటే ఒక ఆర్డినరీ కంట్రీస్ అంటే ఒక విలేజ్ అనమాట. సో అక్కడ చూసుకుంటే ఒక నలుగురు అమ్మాయిలు అయితే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక అమ్మాయిని కనిపెట్టాలనుకుంటారు. బట్ దీనికి ముందు ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఏంటంటే 7G అనే టెక్నాలజీ తీసుకొస్తారు. ఇప్పుడు 5G రన్ అవుతుంది కదా. సో 7G టెక్నాలజీ తీసుకొచ్చిన తర్వాత ఒక పెద్ద ఫినామినా అయితే జరుగుతుంది లాంచ్ అవ్వగానే. సో మొత్తం ప్రపంచమే మారిపోతుంది, నాశనం అయిపోతుంది అంటే కొంచెం వరకు చూసుకుంటే సోఫారు. సో తర్వాత ఏమైంది, అసలు అది ఓన్లీ ఒక విలేజ్, మన హీరోయిన్స్ ఉండే విలేజేనా లేకపోతే బయట కూడా ఇలాగే ఉందా అని చెప్పి ఒక సస్పెన్స్ అయితే ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం మన మెయిన్ ఈ నలుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయిని అయితే కనిపెట్టడానికి సిటీకి అయితే బయలుదేరతారనమాట. సో ఎగ్జాక్ట్గా ఈ ఫినామినా జరగక ఒకరోజు ముందు అయితే తను వాళ్ళ ఊరు వదిలేసి సిటీకి అయితే వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది జరుగుతుంది అండ్ తనని ఇప్పుడైతే వెతకడం మొదలు పెడతారు. బికాస్ ఒక చిన్న క్లూ దొరుకుతుంది వీళ్ళకి ఆ అమ్మాయి గురించి. సో దొరికిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటారు ఏంటనేది జరుగుతుందన్నమాట. సో వాళ్ళు తిరిగి బతికి వస్తారో రారో కూడా అసలు గ్యారంటీ లేదు, అసలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అయినా కానీ అమ్మాయిని కనిపెట్టడం కోసం వెళ్తున్నారు. సో స్టోరీ ఎలా ముందుకెళ్తున్నారు ఉంటుందన్నమాట. అండ్ ఐ థింక్ ఇది ఒక మంచి డ్రామా యానిమే అయితే అవుతుంది. సో ఇది ఒక పోస్ట్ అపోకలిప్టిక్ టైప్ ఆఫ్ యానిమే అనమాట. సో చాలా యానిమేస్ ఉన్నాయి ఇలాగ, లైక్ టెంగోకు డైమన్ అంటే అదే హెవెన్లీ డెల్యూషన్ ఉంది కావచ్చు, ఆరు ప్రామిస్ ఇన్ నెవర్లాండ్. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రపంచమంతా ఒక ఎండ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఉన్న బతికిన మనుషులు అయితే ఏం చేస్తారు సర్వైవ్ అవ్వడానికి. దీంట్లో చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ అయిన అమ్మాయిని అయితే కనిపెట్టడానికి అయితే సిటీకి వెళ్తారు. సో చెప్తున్నా ఎపిసోడ్ 1 ఒక్కటి చూసాను గాయస్, మీకే అర్థమైపోతుంది ఈ యానిమే నేను ఎందుకు ఇంతలా సజెస్ట్ చేస్తున్నాను అని చెప్పి. బట్ నాట్ ఎవ్రీ వన్కి అయితే అంత గొప్పగా అనిపించదు, ఎందుకంటే మీకు ఇది చాలా సస్పెన్స్ ఉంది, స్టోరీలో మీకు ఇంకా ఏం అర్థం కాలేదు. అండ్ ఇది ఇంట్రెస్ట్ రావాలంటే మీరు ఇది చూస్తూ ఉండాలన్నమాట. బట్ నన్ను అడిగితే ఎపిసోడ్ 1 ట్రై చేయండి, మీకే ఈజీగా నచ్చేస్తుంది. ఇప్పుడు ఎపిసోడ్ 1 ఎలా ఉందని చెప్తే మాత్రం భయ ఎస్పెషల్లీ నాకు తోపు అనిపించింది ఏంటంటే యానిమేషను, క్రిస్ప్ యానిమేషన్ ఉంది, హైలైట్ అంతే. యానిమేషన్ మాత్రం ఎటువంటి డౌట్ లేదు, చించి పడేశారు. అసలు మొత్తం క్రిస్ప్ యానిమేషన్ లేదు, స్మూత్ కంటే కూడా మనకి క్రిస్ప్ యానిమేషన్ ఎక్కువ. ప్రతి ఒక్క క్యారెక్టర్ మూవ్ అయ్యేటప్పుడు కావచ్చు, ఆర్ వాటి యానిమేషన్ కావచ్చు, ఆ డిజైన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ది బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది బ్యాక్గ్రౌండ్స్. సో వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, నేచర్ని చూపించే విధానం కావచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో తోపు అంతే. ఒక పోస్ట్ అపోకలిప్టిక్ బ్యాక్గ్రౌండ్ యానిమే అంటే వాటి బ్యాక్గ్రౌండ్స్ అనేది ఎక్సలెంట్ చేయాలి, ఎందుకంటే మొత్తం నాశనమై ఉంటుంది. సో నాశనమై ఉన్నప్పుడు వాటిని ఆ గ్రీన్ కలర్ అంటే నేచర్ని వాడడం కావచ్చు, డెస్ట్రాయ్ అయిపోయిన సిటీస్ కావచ్చు, సో వాటిని ఎంతో బాగా చూపించాలి. ఈ యానిమే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అయింది, చించి పడేశారు అక్కడ చూసుకుంటే. అండ్ సీజే యానిమేషన్ కూడా హై క్వాలిటీ ఉంది, లిటరలీ నాకు మూవీ టైప్ అనిపించింది కొన్ని సీన్స్లో. లైక్ వెహికల్స్ అయితే వస్తాయి ఎపిసోడ్ 1లోనే, సో ఆ వెహికల్స్ అయితే సీజీ బట్ మూవీ లెవెల్లో ఉన్నాయి. అసలు యానిమేషన్ అయితే ఎటువంటి డౌట్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఆ మూమెంట్స్ కావచ్చు మొత్తం క్రిస్ప్ ఉంది యానిమేషన్. అండ్ ఇంకొక వైపు బ్యాక్గ్రౌండ్స్ చూసుకుంటే ఆర్ట్ వర్క్స్ అయితే నాకు ది బెస్ట్ అనిపించాయి ఇప్పటివరకు రీసెంట్ టైమ్స్లో చూసిన యానిమేషన్లో చూసుకుంటే. డెఫినెట్లీ ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్తే వాయిస్ యాక్టింగే మీకు కామెడీ ఉంటుంది, కొన్ని యానిమల్స్ మాట్లాడేది. సో అవి ఎందుకు మాట్లాడతాయని మీరు సిరీస్లో చూస్తే అర్థమవుతుంది, యానిమల్స్ కూడా మాట్లాడతాయి దీంట్లో. సో వాయిస్ యాక్టింగ్ చాలా బాగుంది. మన మెయిన్ క్యారెక్టర్స్ అందరికి అమ్మాయిలకు వాయిస్ యాక్టింగ్ సెట్ అయిపోయింది, నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ ద మెయిన్ థింగ్ ఎక్కడ ఏదైనా ఉందంటే ఆ డైరెక్షన్ అండ్ స్టోరీ బోర్డింగ్ భయ్య. ఎందుకంటే ఆర్ట్ వర్క్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, యాజ్ ఐ సెడ్ యానిమేషన్ బాగుంది. వీటన్నిటిని నీట్గా కలిపి చూపించడం అంటే చిన్న విషయం కాదు, డైరెక్టర్ అక్కడ సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ చాలా వరకు మీకు
ఇది యూరి టైప్ ఆఫ్ యానిమే అని మనకు అర్థమైపోయింది చూడంగానే. బట్ స్టిల్ యూరి టైప్ కాదేమో అన్నట్టుగా అయితే ఆ సిరీస్లో అయితే చూపించారనమాట. నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎపిసోడ్ 1 వరకు అయితే కంప్లీట్లీ సస్పెన్స్లోనే పెట్టేశాడు సిరీస్ని చూసుకుంటే. చూద్దాం ఫ్యూచర్లో నిదానంగా ఎపిసోడ్ 1 వెళ్ళే కొంది అయితే ఏదైనా రివీల్ అవుతుందేమో, దీనికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్యారెక్టర్స్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ లైకబులే. స్టోరీలో ఇది నాకు గ్రేట్ అనిపించింది. ఎవ్రీ క్యారెక్టర్ను చూస్తాం, మనం లైక్ చేస్తాం. ఈవెన్ యానిమల్స్ను కూడా, ఆర్ అక్కడ విచిత్రంగా ఉండే ఓల్డ్ మ్యాన్ కూడా. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ని అయితే మీరు లైక్ చేస్తారు. మీకు ఎక్కడ కూడా క్యారెక్టర్ని హేట్ చేయాలని అనిపించదు. ఈవెన్ మన మెయిన్ ఆ 4 గర్ల్స్ కూడా చూసుకుంటే మీకు ఎక్కడ ఎనోయింగ్గా అనిపించారు. ఇన్ఫ్యాక్ట్ ఒకరు ఇద్దరు అయితే క్యూట్గా ఉంటారు అండ్ మిగతా వాళ్ళు అయితే బాగుంటారు. సో ఒక రెగ్యులర్ కన్వర్జేషన్ ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడ ఎనోయింగ్ క్యారెక్టర్స్ అయితే ఒక్కట్లేవు. ప్రతి క్యారెక్టర్ లైకబులే. చూసే కొంది మీకు నచ్చుతుంది తప్ప ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టదనమాట. సో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తా. ఒకసారి ట్రై ఇవ్వండి. మీరు చూడగలిగే యానిమే అనుకుంటే దీన్ని ట్రై చేయండి, లేకపోతే మాత్రం వదిలేయండి. బట్ నాకు తెలిసినంత వరకు పోస్ట్ అపోకలిప్టిక్ యానిమేస్ అన్ని చాలా బాగుంటాయి అండ్ ఇది కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఎపిసోడ్ 1 చూద్దాం ఫ్యూచర్లో వెళ్ళుకుంది ఇది ఎలా డెవలప్ అవుతుందో. అండ్ డెఫినెట్లీ రికమెండ్ చేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎవ్రీ ఎపిసోడ్ అయితే సీజన్ 1 మొత్తం చూస్తా. ఫైనల్ రివ్యూ కూడా ఒకసారి అయితే మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. చూసారు కదా, ఇదే వాళ్ళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అది ఒక 40% కామెంట్స్ తెలపండి. సో మళ్ళీ షో ఉంటుంది. బాబాయ్.